వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు, ఉన్నతమైన చదువు అందించాలని భ్రూణ హత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఆ పథకంలోని భాగంగా బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజనను ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ధి పథకం దరఖాస్తు వివరాలు ఇలా ఉంటాయి. జిల్లాలోని ప్రధాన తపాలా కార్యాలయాలు, ఇతర ఉప తపాలా కార్యాలయాల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 10 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్ల తల్లిదండ్రులు అర్హులు. దేశంలోని ఏ తపాలా శాఖలోనైనా సరే సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చు. 10 ఏళ్లలోపు బాలిక పేరుపై తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక బాలికపై ఒక ఖాతా మాత్రమే తెరిచే అవకాశం ఉంది. ఖాతాను తెరవడానికి బాలిక జనన ధృవీకరణ పత్రం, తండ్రి లేదా సంరక్షకుడి చిరునామా, గుర్తింపు తెలియజేసే పత్రాలు తప్పనిసరి. ఏ బాలిక పేరుతో ఖాతా ప్రారంభిస్తారో ఆమెకు సంబంధించిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలి. తపాలా కార్యాలయంలో ఇచ్చే దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి పైన తెలిపిన వివరాలు జతచేసి తపాలా కార్యాలయ పనివేళలో అందజేయాలి. 250 రూపాయలు చెల్లించి ఖాతాను తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2, 2003 తర్వాత జన్మించిన బాలికల పేరు మీద మాత్రమే ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి పథకంలో ఖాతా ప్రారంభించిన వారికి ప్రభుత్వం 8.3% వడ్డీ అందిస్తుంది. 13 రూపాయలతో 250 రూపాయలతో ప్రారంభించిన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఇలా ఖాతాలో వేసిన డబ్బుకు ప్రతి ఏటా వడ్డీ కలుపుతారు. మధ్యలో డబ్బులు తీసుకోవడానికి వీలుండదు. ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి కనీసం 14 ఏళ్ళు, గరిష్టంగా 21 ఏళ్ళ వరకు ఖాతా నిర్వహించవచ్చు. బాలికకు 18 ఏళ్ళు వచ్చాక చదువు కోసమైతే సగం డబ్బులు తీసుకోవచ్చు. చేసిన పొదుపుపై వడ్డీ, ఉదాహరణ నెలకు 1000 చొప్పున 14 ఏళ్లకు చేస్తే 21 ఏళ్ల తర్వాత 6,07,128 రూపాయలు వస్తాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లలో మార్పు ఉండవచ్చు. ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించి అధికారులు వడ్డీని లెక్కిస్తారు. ఒకవేళ వివాహం జరిగే వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తపాలా కార్యాలయంలో అందజేస్తే పూర్తి డబ్బులు అందజేస్తారు. లేదంటే బాలికకు 21 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ పథకాన్ని ఏ బ్యాంకులు అందిస్తున్నాయో చూద్దాం. సుకన్య సమృద్ధి యోజనను మొదటగా హర్యానాలోని పానిపట్ జిల్లాలో ప్రారంభించారు. ఆడపిల్లల పట్ల వివక్షను అంతం చేసి లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంతో ఈ పథకం ముందుకెళ్తుంది. ఆడపిల్లలకు ప్రత్యేక ఖాతాలు తెరవటం వల్ల ఆర్థిక సాధికారత లభిస్తుందని, తద్వారా వారిని మగపిల్లలతో సమానంగా సంరక్షించేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 8.1% వడ్డీ లభించే ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏ బ్యాంకుల్లో తెరవచ్చంటే తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ 1000 రూపాయల కనీస డిపాజిట్తో పుట్టినప్పటి నుంచి 10 ఏళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా 1,50,000 వరకు జమ చేసుకునేందుకు వీలుంది. ఈ ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బరోడా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ లేదా దేనా బ్యాంకులలో తెరిచే వీలుంది. ఈ పథకం వల్ల ప్రయోజనాలు: ఈ పథకం కింద ఆడపిల్ల తల్లిదండ్రులు తమ 10 ఏళ్లలోపు వయసు గల కుమార్తెల పేరిట బ్యాంకు ఖాతా తెరిచి 1000 రూపాయలు మొదలుకొని 1,50,000 రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుకు ఇతర పథకాల కన్నా బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 21 ఏళ్ళు నగదు వెనక్కి తీసుకునే వీలుండదు. ఒకవేళ 18 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అమ్మాయి వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50% వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కాలపరిమితి: ఈ ఖాతా తక్కువ కాలపరిమితి, పెట్టుబడిదారులకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఖాతాలో ఉన్న జమ అయిన డబ్బు 21 ఏళ్ల తర్వాత మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద 10 ఏళ్ల లోపు వయసు గల బాలికల పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 ఏళ్లు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు. 2 ఖాతాలు: ఈ సుకన్య సమృద్ధి యోజన కింద 2 బాలికలున్న తండ్రి 2 ఖాతాల్లో విడివిడిగా సొమ్ముని జత చేయాల్సి ఉంటుంది. 3 కుమార్తెలున్న తండ్రి మరో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచేందుకు వీలు లేదు. ఈ పథకం కింద జమ చేసిన నగదును 21 ఏళ్ల తర్వాతనే చెల్లిస్తారు. ఒకవేళ బాలిక చనిపోతే దానిని వేరుగా పరిగణిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.
Like and subscribe Eagle Media Works.